అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన ఎట్లున్నది? మంచిగా రెడ్డి ఏం చేసిండు? ఏం చెప్తాడు? 4000 ఇస్తానని ముసలోళ్ళకి ఈయన చెప్పా, భూములన్నీ పట్టాలు చేస్తానని చేయపాయ, రాసుకపోయి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అవి చేస్తానే లేడా. ఏం చేసిండు? మంచిగా చేస్తున్నా అని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? మహిళలు ఒక్కటి తిరగనికి పెట్టాడు మంచిగా. ఎందుకంటే పని చేసేటోళ్ళు చేయటోళ్ళు అందరు మంచిగా తిరిగిరారని పెట్టిండు. ఇంకేం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేస్తారు? 2500 ఇస్తున్నా నెల నెల మంచిగా. ఎవరికి ఇచ్చిండు? ఒక్కళ్ళకి. మాకైతే 60 ఏళ్ళకు పింఛన్ ఇస్తానన్నాడు, అది లేదు. 2015 ఇస్తా అన్నాడు, అది లేదు. ఏం లేదు. ఏమున్నా ఏం చేయలేదు. చేస్తా 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 అంటాడు. 500కి గ్యాస్ ఇస్తున్నా అంటున్నారు, సన్న బియ్యం ఇస్తున్నా అంటున్నారు. గ్యాస్ ఎక్కడిది? 950 రూపాయల గ్యాస్ 500కి ఇస్తలేరు. వాళ్ళు ఎత్తాం పైసలు, ఆధార్ కార్డులు ఎత్తామన్నారు కానీ అయ్యి ఎత్తలేరు. పల్లె ఇంతవరకు. ఇంకేం చేసిండు? ఎట్లా మరి? అంటే గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? మరి కేసీఆర్ చేసేటి చేసిండు మంచిగానే చేసిండు కేసీఆర్. కానీ ఇక ఆయన అప్పు తీరుతాను అంటాడు ఈయన. ఎవరిని అడిగిన మాట్లాడతాడు. మరి మీ అప్పు చేసింది మనకు తెలియదు కదా. ప్రజలకైతే మంచిగా చేసిండు కేసీఆర్. ఏం చేసిండు? రైతు బంద్ వేసిండు, 2000 ఇస్తానని 2000 ఇచ్చిండు, బెడ్రూమ్లు ఇస్తానని కట్టించిండు. కొంతమందికి ఇయ్యలే, కొంతమందికి ఖాళీగా ఉన్నాయి. ఇచ్చిండు ఎవరికో ఒక్కరికి ఇచ్చిండు. ఇప్పుడు ఇళ్ళకు పైసలు ఇస్తామన్నాడు, కట్టిస్తాడు. మరి ఎవరికో ఒక్కలకు, అందరికి ఇస్తలేడు. అందరికి ఇస్తారని వాళ్ళు అందరికి ఇస్తలేడు. ఎవరికో ఒక్కరికి ఇచ్చిండు. ఇస్తాడు. ఇంకా బిల్లు రాలే కట్టుకుంటారు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కింద 1,116,000 రూపాయలు ఇచ్చిండు. సో మరి రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. వస్తుందా బంగారం? లేదు, తులం బంగారం లేదు, లచ్చ లేదు, ఏం లేదు, ఏమి ఇస్తలేడు. ఇయ్యలే ఇంతవరకు అయితే. మరి ముందు ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో తెలియదు. స్కూటీలు లేవు, 2000 లేవు, 60 ఏళ్ళకి పింఛన్ లేదు. ముసలోళ్ళకి 4000 ఇస్తానన్నాడు, 4000 లేవు. ఫ్రీ బస్ అవుతున్నది. మంచిగా అయిన వాళ్ళు కానోళ్ళు అందరు తిరిగేటందుకు అయితే పెట్టిండు. అదైతే తిరుగుతా. వరంగల్ అంటున్నావు నువ్వు, హైదరాబాద్ నుంచి వరంగల్ మంచిగా ఫ్రీగా పోతున్నావు, వస్తున్నావు. ఇంకేంది? ఫ్రీగా పోతానా? ఫ్రీగా పోయి ఏం సంబరం? ఏం లేదు. ఎన్నడో మనకు పని పడ్డప్పుడు పోతాం, రోజు పోతామా? ఎందుకు పోతాం? మళ్ళా ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాం. ఇక మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు కావాలి కదా. ఇంకా 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళల్లో ఈయన ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు మాకైతే కేసీఆర్ మంచిగా చేసిండు. ఆయనే మంచిగా చేసిండు. ఆయన మోడీ ప్రభుత్వం అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి నిజమేనా? మోడీ అంటే మోడీ గెలిచే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. తెలంగాణలో ఏమో మోడీ కూడా మంచిగా చేసిండు. ఆయన కూడా ఆయన అన్నయ్య ఆయన నెరవేర్చిండు. అంటే కారు పార్టీని చూసినారు, షై పార్టీని చూసినారు, పువ్వు పార్టీని చూడలే కదా. మరి తెలంగాణలో పువ్వు పార్టీ అత్త ఎట్లుంటుంది అన్న చూడాలి కదా అంటున్నారు కొందరు. మరి నిజమేనా? ఎంతైనా కేసీఆర్ చేసినట్టు చేయరు. ఎవరు చేయరు. మరి అప్పు చేసిండు అంటాడు, నిజం లెక్కువ. కానీ ఆయన అయితే ప్రజలకు మంచిగా చేసిండు. ఎక్కడ ఉంటారు మీరు? మేము శ్రీరామ్ నగర్ అన్న. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, రేవంత్ నగర్, శ్రీరామ్ నగర్, కార్మిక నగర్ అంతా ఒకటే ఏరియా. అయితే మాకు డబుల్ బెడ్రూమ్ పెట్టామన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. పెట్టినప్పుడు 6 విడతలని చెప్పారు. ఈ గచ్చిబౌల్ నుంచి మన స్టేడియం ఉంది కదా, అక్కడ నుంచి బస్సులు వేసుకొని తీసుకెళ్లారు చాలా మందికి. కొల్లూరులో అందరికి ఇచ్చారు ఇల్లు. 4వ విడతలో మాకు పేరు ఉంది, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మాకు రాలేదు. అది మేము అదే బాధపడుతున్నాము. అన్ని ఇల్లు కట్టి సుఖమేముందన్న. బీఆర్ఎస్ పార్టీలో ఇల్లు కట్టించారు అని చెప్పేసి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కొంత వాదన అయితే ఉన్నది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తున్నా అని చెప్పి అంటున్నాడు. కూడా సర్వే వచ్చారు ఇంటికి, ఆధార్ కార్డు చూపించమన్నారు, మీ పేరు ఉంది, మీకు ఇల్లు శాంక్షన్ అయింది అన్నారు. ఈయన కూడా ఇవ్వడం లేదు. అట్లా అంటే ఇల్లు ఇవ్వడం కట్టుకుంటే కూడా అవుతుంది కదా. ఇల్లు మీకు శాంక్షన్ అయింది అన్నారు, ఇల్లు ఇవ్వడం లేదు. కొన్ని కట్టుకోవడానికి మా జాగా లేదన్న, మేము పేదోళ్ళం. నేను కార్పెంటర్ వర్క్ చేస్తా. మాది నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం. మేము వచ్చి ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మా పిల్లలు అందరూ నీలాపూర్లో పుట్టారు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. నిరుపేదలం మేము. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. పని చేసుకుంటే గడుస్తుంది, లేకపోతే లేదు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తాడు, ఆయనకి తప్పట్లేము. ఈ అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. నెంబర్ 1 ఉన్నవి. అవి కూడా బయట కొంటే 55 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి. బియ్యం అయితే మంచిగా ఉన్నాయి. మేము అంతకుముందు జూన్ నెలలో 3 నెలలు ఇచ్చాడు రేషన్, అది చాలా బాగుంది. ఈ సెప్టెంబర్లో 1 నెలది ఇచ్చారు, చాలా బాగున్నాయి రైస్. కానీ ఇప్పుడు ఆయన మీద కూడా మనం చెప్పాలంటే ఈయన చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి కదన్న. ఈ కాళేశ్వరం ఇవన్నీ కట్టాడు కదా, ఈ అప్పులన్నీ ఆయన వడ్డీ ఇవన్నీ కట్టుకోవాలి కదా. ఆయనకి మనం తప్పుగా చేయలేము. కొన్ని రోజులు అప్పులు చేసిండు కానీ అభివృద్ధి చేయలేదంట. అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఏం చేశాడన్న? అభివృద్ధి ఏం చేయలేదు. రేవంత్ వచ్చిన నుంచి మంచిగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో. అంటే ఎమ్మెల్యే గోపీనాథ్ గారు మరణాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే అన్న, ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా? ఎమ్మెల్యే గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి లేదన్నా. ఒక కిల్లి కొట్టు ఓపెన్ చేస్తే రిబ్బన్ కట్ చేయడానికి వస్తాడు, అన్ని ఇలాగే చేశాడు. ఆయన ఏం డెవలప్ చేయలేదు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ చేయలేదు అంటున్నావు, మరి డెవలప్మెంట్ చేయకపోతే 3 సార్లు ఎలా గెలిచారన్న? ఇక్కడ 3 సార్లు అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు వేసారు ఓట్లు. ఏమో చేస్తామని కొంతమందికి వచ్చే, కొంతమందికి రాలేదు. టీడీపీ కాబట్టి వేసారు. ఇప్పుడు అది కూడా పోతుంది. కాంగ్రెస్ లో ఎవరు నిలబెట్టినా సరే రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి కదన్న వేస్తారు ఓటు, మరి వేరే పార్టీకి ఎందుకు వేస్తారు? ఎమ్మెల్యే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తే బాగుంటుంది అనుకో. 3 పార్టీలు కొట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ. కానీ నవీన్ యాదవ్ అయితే మాకు బాగానే నచ్చాడు, కానీ ఆయన రావాలన్న. నవీన్ యాదవ్ ఏం చేసిండు? ఇంతకు ముందే కాదు, ఆయన యూత్ కదా, ఆయన రావాలి, ఒకసారి రావాలి. ఎప్పుడు ఇంకా ఎమ్మెల్యే లేడు కదా ఆయన, ఒకసారి ఆయన కొత్త ఆయనకి ఇస్తే అవకాశం బాగుంటుందని మేము భావించుకుంటున్నాం అంతే. అంటే ఏమనుకుంటున్నారు అన్న నవీన్ యాదవ్ గురించి ప్రజల్లో? మరి ఆయన వస్తే బాగా జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు దీపావళి రోజు ఇవన్నీ రాక్షస బొమ్మలు ఇవన్నీ ఇది అవుతాయి కదా, అప్పుడు జనం బాగానే వస్తారు. మరి వాళ్ళు వచ్చి పరిస్థితి బట్టి సరదాకి వస్తారా, ఆయనకి అభిమానంగా ఓటు వేయడానికి వస్తారా తెలియదు, కానీ ఆయన అయితే రావాలని మేము అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఏంటంటే ఏదైనా పండుగలు వస్తే సెలబ్రేషన్ చేయడానికి వరకే, కానీ డెవలప్మెంట్ మాత్రం ఆయనతో కాదు అని చెప్పి మాట్లాడతారు. ఒకసారి చూడాలి కదా మనం. ఆయన కొత్తగా వస్తాడు, ఏం చేస్తాడు? ఒకసారి చేస్తే కదా ఆయనకి కూడా తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గాలు ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, రహమత్ నగర్ కానీ, కార్మినార్ కానీ, ఈ బోరబండ కానీ, ఇవన్నీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకుంటాడు కొత్త ఆయన. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు టికెట్ వస్తుందా నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి? టికెట్ ఇస్తే పక్కా గెలుస్తాడు ఆయన. అజరుద్దీన్కి ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదన్నా. అంతకుముందు అజరుద్దీన్ సీనియర్ లీడర్ అయినా అంతకుముందు ఓడిపోయాడు, ఆయన రాడు, ఎవరు వేయరు ఆయనకి. ఈ నవీన్ యాదవ్ అంటే యూత్ కాబట్టి కంపల్సరీగా ఆయన చేసే పనులు కూడా మంచిగా చేస్తాడని నాకు నమ్మకం అయితే గట్టిగా ఉందన్న. ఆయన చేస్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందన్న మరి మీద? రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తున్నారంట. మంచిగా ఉందని చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడు, మంచిగా చేస్తాడు. కానీ ఒకటోది ఏంటంటే ఒక సన్న బియ్యం ఇస్తే మంచి చేసినట్టేనా అన్న. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ఉంటాను అంటాడు కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనే ఎంత మంచిగా చేస్తాడు అంటే ఇప్పుడు చెప్పలేమన్నా. 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకొక 2 సంవత్సరాలు చూద్దాం. 2028లో వస్తుంది మనకి ఎలక్షన్. వచ్చినప్పుడు ఆయన కరెక్ట్గా చేశాడు అనుకో మళ్ళీ ఉంటాడు, లేదంటే ఓడికొడతారు. అంటే హైడ్రా తీసుకొచ్చి ప్రజల కడుపుల మీద పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? హైడ్రా అంటే అది ఇప్పుడు హైదరాబాద్లో బాగా వర్షం పడినప్పుడు ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది, నాకు నువ్వు సమాధానం చెప్పన్నా. ఈ నీళ్ళన్నీ రోడ్ల మీద పడిపోయి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒక్కొక్కసారి 1.5 గంటలు 2 గంటలు 3 గంటలు పడుతుంది వచ్చినప్పటికి. ఈ హైడ్రా పెట్టడం మంచిదే, కానీ చెరువులు అనేది ఉండాలి. ఈ వాటర్ అంతా చెరువులకు వెళ్ళాలి. ఆయన చేసింది మంచిదే. అంటే మరి అంటే లేనోళ్ళ పరిస్థితులు ఏందన్న? ఇప్పుడు లేనోళ్ళ ఇల్లు కూడా ఊలగొడుతున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? భావితరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే హైడ్రాన్ తీసుకొచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. సో మరి లేనోళ్ళని కూడా చూడాలి కదా, లేనోళ్ళ ఇల్లు ఊలగొడితే ఎట్లా? లేనోళ్ళు అంటే ఇప్పుడు ఆయన చేసింది మంచిదే అన్న. హైడ్రా చేసింది చాలా మంచిది. వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం చూపించాలి కదా. మరి చూపిస్తాడంటే అది ఒకటి తప్పు చేస్తాడు, అది ఒకటి చూపించి వాళ్ళకి పేదోళ్ళకి ఏమైనా చూపించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగున్ను. కానీ ఆయన చేస్తుంది ఇప్పుడు నేను రోజు న్యూస్ చూస్తాను, ఆయన రేవంత్ రెడ్డి చేస్తుందే మంచిగా ఉందని అంటున్నారు అందరూ. ఈ హైడ్రా లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ మునిగిపోను. ఇప్పుడు ఆయన అన్యాయాన్ని చేసిండమ్మా రేవంత్ రెడ్డి. అన్నమని అంటే మహిళలకి 2500 ఇస్తామన్నాడు, అదొకటి చేయలేదు.
ఈ స్కూటీలు ఇస్తామండు, అదొకటి లేదు. గ్యాస్ కూడా మేము కూడా తీసుకుంటున్నాం కానీ డబ్బులు 500 అంటుండే కానీ 850 900 మేము కడతాం. ఆ డబ్బులు 500కు మాకు రావడం లేదు. అవి రాలేదన్న, అవి రాలేదు. మరి అది కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తాడో ఏమో మరి. అవి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి? ఇచ్చిన హామీలు అంటే ఒకటి ఈ 3 సంవత్సరాలు, ఇంక 2 సంవత్సరాలు ఉందన్న టైం. ఈ 2 సంవత్సరాల తర్వాత చూద్దాం. ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్గా చేయకపోయాడనుకో 2008లో మొత్తం డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్కి. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. ఒక 2 సంవత్సరాలు చూడాలి కదా. అంటే ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న చూసుకున్నట్టయితే రైతుల యూరియా కొరత చాలా పెద్ద మొత్తంలో పోతా ఉంది. మరి దీని పరిస్థితి, దీనికి ఏం చెప్తారు? యూరియా కొరత ఈ హైదరాబాద్లో లేదు, అన్ని రాష్ట్రాల్లోనే ఉంది. అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూడా అంతా మోడీ ప్రభుత్వంతో ఉన్నాడు కదా, ఆయనకు కూడా కొరత ఉంది. బీహార్లో కొరత ఉంది, కర్ణాటకలో మోడీ తప్పు, ఆయన టైంకి ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పుడు ఏం చేస్తామన్నా, రైతులు కూడా అలాగ ఆలోచించుకోవడం తప్పది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీజేపీ పరిస్థితి ఏందన్నా? బీజేపీ వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుంది? బీజేపీ వచ్చే అవకాశం లేదన్న, బీజేపీ వచ్చే అవకాశాలు లేవు. క్యాండిడేట్ ఉన్నా లేకపోయినా బీజేపీ వచ్చే అవకాశాలు అయితే ఏం నిండుకు చెప్తాను కదా, బీజేపీ వచ్చే అవకాశాలు లేవు. టీడీపీతోని కూడా ఒకలా పెట్టినా సరే టీడీపీ కూడా ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పల్లెటూర్లు, వరంగల్ కానీ ఖమ్మం కానీ ఊర్లు మొత్తం కాంగ్రెస్ రికార్డు కొట్టింది. ఈ సిటీలో ఎందుకు రాలేదు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక్కటి ఇస్తే దీనివల్ల ఏమైనా మంచిగా చేస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది మాకు. వీటి వల్ల చేయడంకో మళ్ళీ నెక్స్ట్ రేవంత్ రెడ్డి మాత్రం రాదు. కాంగ్రెస్ మాత్రం ఇక్కడ మళ్ళీ భూస్థాపితమే. ఆంధ్రాలో ఎలా లేదో భూస్థాపితం ఇక్కడ అలాగ అయిపోద్ది. అంటే ముస్లిం ఓటర్ల సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ రాదంటారా? ముస్లిమ్స్ ఓటు ఎక్కువ ఉంది కదా, అందుగురించి బీజేపీ రాదు.